జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీ హనుమాన్. జయ శైలేశ దయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాదయామున మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యా నిత్యమచ్యుతపదాం భజయుగ్మరుక్మా వ్యామోహతశ్రీతరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోऽస్య దేకసింధో రామానుజస్య శరణో శరణం ప్రపద్యే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. బుద్ధిర్బలమిశోధైర్యనిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటత్వం చ హనుమస్మరణాత్ భవేత్. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ హనుమాన్ అస్ట్రాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాశాసనములు. ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మీ దగ్గర గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం. 9/2/2025 నుంచి 15/2/2025 వరకు. ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు అత్యధికంగా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంటిలో శుభకార్యాలోచనలు జరుగుతాయి. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది. సాహస కార్యాలు చేస్తారు. భవన మూలకంగా లాభదాయకంగా ఉంటుంది. ఎంతటి కష్టమైన పని అయినా సులభంగా నెరవేరుస్తారు. తక్కువ శ్రమతో అధిక లాభంతో పాటు అన్ని రకాల సౌకర్యాలను పొందుతారు. పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శుభం. తదుపరి వృషభరాశి వారికి ఈ వారం మీకు మానసిక ఆందోళన అధికమవుతుంది. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా కళత్రంతో విరోధం జరిగే సూచనలున్నాయి. ముఖంలో కళాకాంతులు తగ్గుతాయి. ఇతరుల నిందలకు పాత్రలవుతారు. అనారోగ్య సూచనలున్నాయి. అధికారులతో మాట పట్టింపులు కలుగుతాయి. మొత్తం మీద ఈ వారం మానసిక ప్రశాంతత కోల్పోతారు. పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దండకం పఠించండి. శుభం. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీరు వాహనం నడుపునప్పుడు ప్రయాణాలలో జాగ్రత్త వహించవలెను. శారీరకంగా నలత ఏర్పడవచ్చు. పైత్య ప్రకోపం పెరుగుతుంది. దృష్టి దోషం ఏర్పడుతుంది. దగ్గర వారి ఎడబాటు వలన మానసిక వ్యధ ఉంటుంది. ఖర్చులు కూడా అధికమవుతాయి. ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు కంటి సమస్యలు ఏర్పడతాయి. పైత్య ప్రకోపం పెరుగుతుంది. అనారోగ్య సూచనలున్నాయి. ఇతరుల విషయాలలో తలదూర్చరాదు. లేనితో శిక్ష మీకు పడవచ్చు. ఊహించని రీతిలో ధన వ్యయం జరుగుతుంది. మానసిక ప్రశాంతత కోల్పోతారు. ఖర్చులు పెరుగుతాయి. ధనాదాయం తగ్గుతుంది. పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు అన్ని శుభ ఫలితాలే జరుగుతాయి. ఆర్థిక విషయాలు కుదుటపడటమే కాకుండా ధనాదాయం బాగుంటుంది. తీవ్ర దీర్ఘ అనారోగ్యాల నుండి కోలుకోవడం జరుగుతుంది. అనుకున్నవి సాధిస్తారు. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శుభం. తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీరు శారీరక మానసిక అశాంతి ఉంటుంది. ప్రయత్న లోపం లేకున్నా ఫలిత లోపం ఉంటుంది. మీ వస్తువులు విలువైన పత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేనిచో పరుల హస్తగతమయ్యే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనవసరపు వాదాలు జరుగుతాయి. ఖర్చులు కూడా అధికమవుతాయి. పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి తులారాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది. శారీరక అస్వస్థత కలుగుతుంది. ఇంట్లో పెద్దవారికి కూడా ఆరోగ్య లోపం ఉంటుంది. మానసిక అశాంతితో పాటు ముఖంలో కళాకాంతులు తగ్గి శక్తి క్షీణత ఏర్పడుతుంది. అయితే కొన్ని శుభకార్యాలు కూడా జరగవచ్చు. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి, విందు వినోదాలలో పాల్గొంటారు. పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 21 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు స్థిరచిత్తత లోపిస్తుంది. వ్యర్థ సంచారం చేస్తారు. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. రుణ బాధలు అధికమవుతాయి. ఆదాయం కన్నా వ్యయాధిక్యత ఎక్కువ ఉంటుంది. అనుకున్నవి సాధించలేక బాధపడవలసి వస్తుంది. ప్రతిదీ చేతికి అందినట్లే అంది దూరం అవుతుంది. కళత్రానికి అనారోగ్య సూచన ఉంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 54 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి ధనుస్సు రాశి వారికి ఈ వారం మీకు అంత మంచి ఫలితాలు లభించకపోవచ్చు. చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కళత్రంతో గొడవలు జరుగుతాయి. అనారోగ్య సూచనలున్నాయి. సుఖశాంతుల లోపంతో పాటు శారీరక మానసిక శ్రమకు గురి అవుతారు. ఇతరులతో అనవసరమైన తగాదాలు జరుగుతాయి. మానసిక ప్రశాంతత కోల్పోతారు. పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీరు విజయ పరంపరలను అందుకుంటారు.
అన్ని వైపుల నుండి లాభాలు ఉంటాయి. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. అనారోగ్యాల నుండి, రుణాల నుండి విముక్తి లభిస్తుంది. ద్వేషించిన వారి నుండి సుముఖత లభిస్తుంది. శ్రమకు తగిన లేదా అధికమైన ఆదాయం ఉంటుంది. శారీరక, మానసిక సుఖాలకు కొరత ఉండదు. సంఘంలో గౌరవ మర్యాదలు ఎక్కువగా అవుతాయి. పరిహారం: ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. శుభం. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు మనసు సరిగా పనిచేయదు. చిన్న చిన్న విషయాలకు కూడా అధికంగా కోపం వస్తుంటుంది. ఇతరులతో విరోధం ఏర్పడుతుంది. ధనాదాయ విషయంలో లోపం కనిపిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఖర్చులు కూడా అధికమవుతాయి. మానసిక ప్రశాంతత కొరబడుతుంది. పరిహారం: ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు సుఖశాంతులు లోపిస్తాయి. మానసిక అశాంతి ఉంటుంది. ఇతరుల వలన బాధలకు గురి అవుతారు. శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి. కుట్రలు, కుతంత్రములు ఎదుర్కోవలసి వస్తుంది. మిత్రులు కూడా శత్రువుల వలె ప్రవర్తిస్తారు. అనవసరమైన ఆలోచనలు వస్తుంటాయి. బంధువుల ఎడబాటు ఉంటుంది. పరిహారం: ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో 54 ప్రదక్షిణాలు చేయండి. శుభం. ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను పాటించండి. శుభాలను పొందండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. స్వస్తి.